హాయ్ హలో నమస్తే అండి. నేను మీ సంజన. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంజన కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ పల్లి నువ్వుల లడ్డు అండి. ఈ చలికాలంలో మనకి చాలా మేలు చేసే లడ్డు ఇది. ఆరోగ్యానికైతే చాలా మంచిది. ఎందుకంటే నువ్వుల్లో మనకి ఐరన్ చాలా అధిక మోతాదులో ఉంటుంది. అలానే బెల్లం కూడా చాలా మంచిది కదా. బెల్లంలో కూడా మనకి ఐరన్ అనేది పుష్కలంగా ఉంటుందండి. పల్లీలు, నువ్వులు, బెల్లం వేసి మనం లడ్డు ప్రిపేర్ చేసుకుందాము. ఇది రోజుకొక లడ్డు తింటే మనకైతే చాలా మంచిది హెల్త్కి. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కానీ రోజుకొక లడ్డు తింటే సరిపోతుందండి. మీకు కావాల్సిన ఐరన్ అనేది పుష్కలంగా బాడీకి అందుతుంది. దానికోసం ముందుగా మనం ఒక కప్పు పల్లీలు తీసుకొని ఇలా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో పల్లీలు వేసి వేయించుకోవాలి. చూసారు కదండి, పల్లీలు ఇలా వేగిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకుని అవి పూర్తిగా చల్లారనివ్వాలి. అలానే అదే కప్పుతో అంటే సేమ్ మెజర్మెంట్స్ తీసుకోవాలండి. అన్నీ కూడా ఈక్వల్గా ఉండాలి. అప్పుడే మనకి లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అలానే అదే కప్పుతోన నువ్వులు తీసుకొని నేనైతే తెల్ల నువ్వులు తీసుకున్నానండి. మనకి సూపర్ మార్కెట్స్లో కానీ షాప్స్లో కానీ ఎక్కడైనా కానీ మనకి ఈజీగా అవైలబుల్ ఉంటాయి. నువ్వులు కూడా ఇలా మనం దోరగా వేయించుకోవాలి. నువ్వులు వేయించేటప్పుడు అయితే మాత్రం ఖచ్చితంగా ఎప్పుడు కలుపుతూనే ఉండాలి, లేదంటే కనుక మాడిపోతాయి. చూసారు కదా, ఇలా కలుపుతూ ఉండండి. జస్ట్ ఒక 5 మినిట్స్ అయితే ఇవి వేగిపోతాయండి. ఇలా వేగిపోయిన తర్వాత నువ్వులు కూడా మనం తీసి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే చల్లారిపోవాలి కాబట్టి మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుంటే తొందరగా అవ్వాలి అనుకుంటే కనుక మనం ఫ్యాన్ కింద పెట్టినా కానీ మనకి త్వరగా చల్లారిపోతాయి. ఈలోపు మనం బెల్లాన్ని తురుముకుందాము. బెల్లం కూడా సేమ్ మెజర్మెంట్స్తోన 1 కప్పు తీసుకోవాలండి. చూసారు కదా, ఈలోపు పల్లీలన్నీ చల్లారిన తర్వాత ఇలా పొట్టు లేకుండా మొత్తం నలిపి తీసుకోండి. పొట్టు ఉన్నా మనకేం ప్రాబ్లం లేదు, కాకపోతే కొద్దిగా నల్లగా కనిపిస్తాయి కాబట్టి నేను పొట్టు తీసి తీసుకున్నాను. ఇలా 1 కప్పు మెజర్మెంట్స్తోన సేమ్ క్వాంటిటీ ఉండాలి అని చెప్పాను కాబట్టి 1 కప్పు వరకు నేను బెల్లం తీసుకున్నానండి. నేను వైట్ బెల్లం తీసుకున్నాను. మీకు సూపర్ మార్కెట్స్లో అవైలబుల్ ఉన్నది తీసుకోండి, నో ప్రాబ్లం. ఏదైనా మనకి ఐరన్ అనేది పుష్కలంగా ఉంటుంది బెల్లంలో. చూసారు కదా, నువ్వులు, పల్లీలు, బెల్లం ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని ముందుగా మనం నువ్వులని చల్లారిన తర్వాత ఒక మిక్సింగ్ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. అంటే కంటిన్యూగా గ్రైండ్ చేయకండి, ఆగి 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 అలా గ్రైండ్ చేయండి. అలా అయితే మనకి ఆయిల్ అనేది రిలీజ్ అవ్వదు, కొద్దిగా పొడి పొడిలాడుతూ వస్తుంది. అదే మనం కంటిన్యూస్గా మిక్సీ గ్రైండ్ చేసినామంటే కనుక మనకి ఆయిల్ వచ్చి ముద్దలాగా అయిపోతుంది నువ్వులు అనేవి. తర్వాత పల్లీలను కూడా మనం ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత బెల్లము పల్లీలలో వేసి ఒకసారి గ్రైండ్ చేయండి. చూసారు కదా, కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. ఇది ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుల పొడిని కూడా కొద్దిగా ఇందులో యాడ్ చేస్తూ గ్రైండ్ చేసి పక్కకు తీసుకోండి. అప్పుడు మనకి మొత్తం కూడా ఈక్వల్గా కలిసిపోతాయి. చూసారు కదా, ఇలా వస్తుంది. మనం ఇందులో నెయ్యి వేసుకున్నా సరిపోతుంది, లేదు అనుకుంటే నెయ్యి స్కిప్ చేసినా మనకి ప్రాబ్లం లేదు. నేనైతే కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి యూస్ చేస్తున్నాను. ఇలా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని కొద్దిగా 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసి నాకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి నేను వేయించుకున్నానండి. దోరగా వేయించుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న నువ్వుల పల్లి మిశ్రమంలో ఇవి కలిపేసి లడ్డూలాగా చుట్టుకున్నాను. చాలా అంటే చాలా మంచిదండి. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో పిల్లలు ఉంటే కనుక పిల్లలకి కంపల్సరీ రోజుకొక లడ్డు అయినా తినిపించండి. నువ్వులు అందరూ వేడి అనుకుంటారు, ఈ వింటర్ సీజన్లో అయితే మనకి చాలా మంచి చేస్తుంది నువ్వులు అనేవి శరీరానికి. తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఒక చిన్న రౌండ్ బాల్స్ లాగా మనం లడ్డూలాగా చుట్టుకుంటే
పల్లి నువ్వుల లడ్డు అనేది మనకి రెడీ అయిపోతుంది. మీకు ఇష్టం ఉంటే మీరు డ్రై ఫ్రూట్స్ వేసుకోండి, నెయ్యి వేసుకోండి. లేదు అనుకుంటే స్కిప్ చేసైనా కానీ మనం లడ్డూలా చుట్టుకున్నా అది మనకి లడ్డు షేప్లో వచ్చేస్తుందండి. ఏం ప్రాబ్లం లేదు. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.